ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 23వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత మంచి వాగ్దానం ఇది. దేవుణ్ణి సేవించడమే మహా ఆనందకరమైన విషయం. అలా సేవించినప్పుడు మనకు చెందిన వాటన్నిటి మీద దేవుని దీవెన ఉండడం అనేది గొప్ప ఆధిక్యత. మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు మనకున్న సామాన్య విషయాలు కూడా దీవించబడతాయి. నీ ఆహారమును దీవించును అన్న వాగ్దానం మనకి ఇవ్వబడింది. ప్రభువారు ఒక రొట్టెను తీసుకుని దానిని దీవించారు. ఆ దీవించబడిన రొట్టెనే మనం కూడా తింటున్నాం. ప్రజలంతా తాగి సంతోషపడుతున్న మత్తు కలిగించే ద్రాక్షారసం కంటే మనం త్రాగుతున్న మంచినీళ్ళు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎందుకంటే మన పానీయాన్ని కూడా దీవిస్తున్నానని దేవుడు వాగ్దానం చేశాడు కదా. ప్రభువారు నీళ్లను దీవించి ద్రాక్షారసంగా మార్చారు కదా. అందుచేత మనం త్రాగే ప్రతి నీటి బుట్టి మీద దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దైవ ఆశీర్వాదం అనేది ఒక దేవుని బిడ్డ జీవితంలో అన్నిటి మీద అన్ని విషయాల్లోనూ ఉంటుంది. అలాంటప్పుడు మన దగ్గర కేవలం రొట్టె మంచినీళ్ళు ఉన్నా చాలు. అవి దీవింపబడిన పదార్థాలు అవుతాయి. అయితే ముందు అవి మన దగ్గర ఉండాలి. ఎందుకంటే దేవుడు వాటిని దీవించినట్లు మనం వాటిని దేవుణ్ణే అడిగి సంపాదించుకోవాలి. నీ ఆహారం నీకు ఇవ్వబడును, నీ పానీయం నిత్యముగా నీకు ఇవ్వబడును అనేది దేవుని వాగ్దానం. దేవుడు మన భోజనపు బల్ల దగ్గర కూర్చుంటాడు. మన ఆహార పానీయాలను దీవించమని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనం ఒక వాగ్దానం ఇవ్వబడింది. ప్రభువు ఆరాధన బల్ల దగ్గరే కాదు, మన భోజనపు బల దగ్గర కూడా ఆయన మనల్ని దీవిస్తాడు. ఆయనను బాగా సేవించే వారికి ఆయన బాగా భోజనం వడ్డిస్తాడు. ఈ భోజనపు బల్ల ఆశీర్వాదాలు మనకు దేవుని కృప వలనే కలుగుతాయి. కానీ ఆయనేదో మనకు రుణపడి ఉండి దాన్ని తీర్చడానికి ఇచ్చేవి కావు. నిజం చెప్పాలి అంటే ఆయన మనకు 3 రెట్లు కృప చూపిస్తున్నాడు. ఎలా అంటారా? మొదటగా ఆయనను సేవించడానికి కృపనిస్తున్నాడు. రెండవదిగా మనకు ఆహార పానీయాలను అనుగ్రహించి కృప చూపిస్తున్నాడు. మూడవదిగా వాటిని దీవించి మన ఎడల తన విస్తారమైన కృపను కనపరుస్తున్నారు. అందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ అట్టి బాధ్యత దేవుడు మనకు, మన కుటుంబాలకు, సమస్త మానవాళికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము మిమ్మల్ని సేవించేవారుగా, నాయనా, ఎవరు సేవించినా నేను నా ఇంటి వారము యెహోవాను సేవించదమన్న భక్తుడి యొక్క తీర్మానంలాగా మేము సజీవ యాగములుగా మమ్మల్ని మేమే సమర్పణ చేసుకుని మేము మిమ్మల్ని సేవించి ఆరాధించే బాధ్యత ఇవ్వండి ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలను దీవించండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి.
చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులు దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.